సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం Number one, number one. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని స్కూల్లో ఉండగా అగ్ని ప్రమాదానికి గురై గాయపడిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్కు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రాణాపాయం ఏమీ లేనట్లుగా బుధవారం ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. మంగళవారం 30 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించాడు. అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నారు. అతడి కాళ్ళు చేతులకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అతడికి వైద్యులు ఐసీయూ విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం బుధవారం ఐసీయూ నుంచి సాధారణ గదిలోకి మార్క్ శంకర్ను మార్చారు. ప్రమాదంపై సమాచారం తెలియగానే చిరంజీవి దంపతులతో పాటు పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు ఆ బాలుడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారని తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫోటోను విడుదల చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక పర్యటనలో ఉన్న సమయంలో కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం అందింది. సింగపూర్లో పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే మార్క్ శంకర్ ఆరోగ్యంపై పర్యవేక్షించాలంటూ సింగపూర్లోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులకు మోదీ కీలక సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు కూడా మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.